నీకు వేడి నీళ్లు కాయటం రాదు, గీజర్ తెస్తానంటే గీజర్ నీళ్లు వాడితే వెంట్రుకలు ఊడిపోతాయంటావు. ఇప్పుడేమో నీళ్లు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. అందుకే నా కూతురికి నేను కూలింగ్ గ్లాసెస్ తెచ్చాను. ఇప్పుడు ఊదు చూడు, ఏ పొగొచ్చి నీ కళ్ళలో పడుతుందో నేను చూస్తాను. కమాన్, ఊదమ్మా. ఊదమ్మా, ఊదు, బాగా ఊదు, ఊదు ఊదు, ఊదాలి, ఫోర్స్గా ఊదు, గట్టిగా ఊదాలి అని. కమాన్, అదిగో నిప్పొట్టుకుంది చూడు చూడు. గుడ్ గుడ్, వెరీ గుడ్. నాన్న, నువ్వు బాగా గట్టిగా పట్టుకో, నేను ఫాస్ట్ గా తిప్పుతూ ఉంటాను. ఇంకా గట్టిగా పట్టుకో నాన్న. గీత, నాన్నగారు ఉపయోగించిన బట్టలు కానీ వస్తువులు కానీ బెడ్ కానీ ఏవి ఇంట్లో ఉండకూడదు. అవి ఉంటే కనుక వాటిని చూసినప్పుడల్లా ఆయన జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సూర్య, ఇవన్నీ తీసుకువెళ్ళి ఏ కాలువలోనో నదిలోనో పారేసొచ్చాయి. సూర్య, ఏంటి బాధ్యతంతా నా భుజాలపైన పెట్టి మా నాన్న వెళ్ళిపోయాడంటే ఆలోచిస్తున్నావా? నానా, నువ్వు సాధిస్తావు సూర్య. ఎందుకో చెప్పు. నువ్వు నా కొడుకువిరా. నేను తప్పు చేశాను సూర్య. ఎప్పుడో వచ్చే చావు ఈరోజొస్తుంది రేపొస్తుందని దానికోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. శరీరానికొచ్చే జబ్బుకు మందుంటుంది, కానీ మనసుకొచ్చేదానికి మందుండదు కదా. మీరెందుకు నాన్న ఇలా చేశారు? శంకర మనసు రాయి వితండవాది అనే వాళ్లలో కూడా నాకదే కనిపించింది. ఈ రాతి మనసుకు తన పిల్లల కష్టాన్ని చూసే ధైర్యం లేదు సూర్య. సూర్య, నువ్వెప్పుడూ చెప్తూ ఉండేవాడివి కదా, ఊరంతా మెచ్చేలా అబ్బాయిల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని. ఇప్పుడు చేస్తావా? నాకోసం.
ఎందుకురా అలా ఏడుస్తున్నావు? నేను చనిపోయి ఉండొచ్చు, కానీ నీ మనసులో ఎప్పుడూ బతికే ఉంటాను సూర్య. నవ్వరా, నవ్వు. హై, నవ్వరా, నవ్వు, నవ్వు, నవ్వరా. నాన్న, జీవితంలో ఎప్పుడూ నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోలేదు. ఈరోజు పడుకోవాలనిపిస్తోంది. వద్దని చెప్పగలను నాన్న. కుముదా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు సూర్య. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, ఏది ముందు చెప్పాలి? గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ వినడమే మంచిది. ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు. నీ తమ్ముడు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నాడు. డాక్టర్ బతకడం కష్టమని చెప్తున్నారు. అదేం బ్యాడ్ న్యూస్ కాదు. వాళ్ళు చేసే పాపాలని బట్టి వాళ్ళని ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. మరి గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. థ్యాంక్స్. సారీ.